సతీష్ రెడ్డి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు. శాసన మండలిలో ఇప్పుడు ఏదైతే మన శాసనసభలో రఘురామకృష్ణరాజు గారి పాత్ర ఉందో, శాసన మండలిలో డిప్యూటీ చైర్పర్సన్ ఒకప్పుడు ఆ పదవిలో కూడా ఉన్నారు. ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. సుదీర్ఘకాలం పాటు పార్టీ కోసం పనిచేసుకుని అక్కడ అనేక సార్లు రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ ఇట్లాగా అందరి మీద పోటీ చేసినటువంటి వ్యక్తి. అయితే ఆ సతీష్ రెడ్డి కొద్ది కాలం క్రితం వైసీపీకి వెళ్ళారు. బీటెక్ అంటే అక్కడ వాస్తవంగా తెలుగుదేశం గెలిచే అవకాశం లేని పులివెందుల్లో పోరాడుతూ ఉండటం, తెలుగుదేశానికి సంబంధించి అక్కడ బలమైనటువంటి వర్గం ఏదైతే ఉందో వాళ్ళని కాపాడుకుంటూ దశాబ్దాల తరబడి పార్టీని నడిపించుకుంటూ వచ్చాడు. అయితే బీటెక్ రవి ఎంటర్ అయిన తర్వాతన బీటెక్ రవికి వెనకాల సీఎం రమేష్ సపోర్ట్ ఉంటూ రావడం, సతీష్ రెడ్డికి తగిన సపోర్ట్ రాకపోవడం, దాంతో తను నిదానంగా పక్కకి తప్పుకోవాల్సి వచ్చింది, వైసీపీకి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ఆ సతీష్ రెడ్డినే హత్య చేయడానికి కుట్రలు పన్నుతున్నారు బీటెక్ రవి, ఆ పైన లోకేష్ ఆదేశాలతో అన్నటువంటి ఆరోపణ సంచలనాత్మకమైనటువంటి. సతీష్ రెడ్డే నేరుగా చేసిన ఆరోపణ, ఇదేదో వేగ్గా చెప్పినటువంటిది కాదు. అంత ఉంటుందా? ఎలక్షన్స్ కోసం మర్డర్లు చేసే అంత సిచ్యుయేషన్స్ ఉంటాయా, లేదా సెంటిమెంట్ రాజేసేందుకోసం ప్రయత్నిస్తున్నారా అన్నది పక్కన పెడితే, ఎలా అయితే సునీత తన తండ్రి మరణానికి అవినాష్ రెడ్డి కారణం అంటే ఒక సెంటిమెంట్ రైజ్ చేసింది కాబట్టి తెలుగుదేశం నాయకుడైన సతీష్ రెడ్డిని తెలుగుదేశం వాళ్ళు హత్య చేయడానికి కుట్ర పొందుతున్నారు, సెంటిమెంట్ని వీళ్ళు రైజ్ చేస్తున్నారా అన్నది ఇక్కడ ప్రశ్న. ఓవరాల్గా ఎట్టి పరిస్థితుల్లో పార్టీని గెలిపించాలన్నటువంటి ప్రయత్నం అటు వైసీపీ చేస్తోంది, ఇటు తెలుగుదేశం పార్టీ చేస్తుంది. పులివెందుల ప్రజలు గెలవాలి అనుకుంటే తెలుగుదేశాన్ని గెలిపించడం 40 ఏళ్ల బానిసత్వం నుంచి బయటకు వస్తుంది అన్నది మంత్రి సవితి దగ్గర నుంచి పార్థసారథి రెడ్డి నుంచి సీఎం రమేష్ వీళ్ళందరూ మాట్లాడుతుంటే, ఇటు పక్కన పులివెందులని అష్టదిగ్బంధనం చేసి నానా హింసలు పెడుతున్నటువంటిది, స్వేచ్ఛగా ఉన్నటువంటి పులివెందులు నిర్బంధించి హింస పెడుతున్నారు కాబట్టి ప్రతిఘటించండి అన్నటువంటిది వైసీపీ ఇస్తున్నటువంటి పేరు. ఏం జరుగుతుందో చూడాలి.